మీ దర్బాబు జబర్దస్త్ నా జర్నీ యూట్యూబ్ ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే జనరల్గా మీరు బ్రషింగ్ ఎలా చేస్తారంటే ఇలా రుద్దేస్తూ ఉంటారు, ఇలా రుద్దేస్తూ ఉంటారు. బ్రష్ ఇలా రుద్దడం కరెక్ట్ కాదు అసలు. ఇలా రుద్దినప్పుడు ఏమవుతుంది అంటే పైన ఎనామిల్ అనేది ఒకటి ఉంటుంది, పంటి పైన అవుటర్ స్ట్రక్చర్, ఆ ఎనామిల్ అనేది అరిగిపోతుంది. సో బ్రషింగ్ అనేది ఎప్పుడు ఇలా సర్క్యులర్గా చేయాలి. ఇప్పుడు మనం బ్రష్ పెట్టినప్పుడు మ్యాక్సిమం మనకి 2 to 3 టూత్ అనేవి కవర్ అవుతాయి. అలా కవర్ అవుతూ ఇలా సర్క్యులర్గా బ్రష్ చేయాలి. బ్రష్ ఎప్పుడు మన పళ్ళు ఏదో తెల్లగా రావాలి అన్నందుకు చేయకూడదు. బ్రష్ చేస్తే ఈ పళ్ళ మధ్యలో ఏదైతే ఇరుక్కుందో అదంతా బయటికి పోవడానికి మనం బ్రష్ చేయాలి. సో మనం ఇలా సర్క్యులర్గా చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ బ్రిజిల్స్ అనేవి దాని లోపలికి వెళ్తాయి. ఆ వెళ్ళినప్పుడు ఆ ఫుడ్ కానీ ఏదైనా ఇరుక్కుంటే లోపలికి ఈజీగా బయటకు వచ్చేస్తుంది. సో బ్రషింగ్ ఎప్పుడు ఇలాగా సర్క్యులర్గా చేయాలి. ఓకే, బయట సైడ్ సర్క్యులర్గా చేస్తారు. మరి లోపల సైడ్, ఈ లోపల సైడ్ ఎలా చేయాలి అంటే ఇలా బయటికి లోపల ఏదైనా ఫుడ్ పార్టికల్స్ ఏమైనా ఇరుక్కున్నా బయటికి వచ్చేసేలాగా ఇలా బయటికి చేయాలి. ఓకే, ఏదైనా ఫుడ్ తిన్నప్పుడు వెంటనే పుక్కిలించుకోవడం, కాఫీ టీ తాగినప్పుడు నోరు పుక్కిలించుకోవడం ఇలాంటివి చేస్తే పళ్ళు అనేవి కలర్ స్టెయిన్ అంటే బ్రౌన్ కలర్లోకి స్టెయిన్ అయిపోతూ ఉంటాయి కదా చాలా మందికి. అలా స్టెయిన్స్ అవ్వకుండా ఉంటాయి, కలర్ మారకుండా ఉంటాయి.